హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో ఎవరైతే వాట్సాప్ వాడుతూ ఉంటారో వాళ్ళకి ఎదురయ్యే మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? వాళ్ళు కనుక ఒకవేళ కొత్త ఐఫోన్ కొనుక్కున్నారనుకోండి, లేదా ఐఫోన్ కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో డేటాని ఐఫోన్లోకి పంపించడానికి చాలా రకాల కష్టాలు పడాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసేసి గూగుల్లో మీరు వెతికారనుకోండి, హౌ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అని చెప్పేసి మీకు చాలా రకాల ఆర్టికల్స్ అయితే వస్తాయి. కాకపోతే ఏది కూడా ప్రాపర్గా పనిచేయదు. కాకపోతే మీరు 2-3 మెథడ్స్ యూజ్ చేసి ఆండ్రాయిడ్లో డేటాని ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకు వండర్షేర్ వాళ్ళ మొబైల్ ట్రాన్స్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని యూజ్ చేసి మీరు మొబైల్ ఫోన్లో డేటాని, అదే ఆండ్రాయిడ్లో డేటాని మనం ఐఓఎస్లోకి సెండ్ చేయొచ్చు. చూడండి, వండర్షేర్ మొబైల్ ట్రాన్స్ అని చెప్పేసి మనకి ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. అయితే సాఫ్ట్వేర్ అనేది మనకు మ్యాక్కి దొరుకుద్ది, విండోస్ కూడా దొరుకుద్ది. సో ఇప్పుడు నాకు కావాల్సింది విండోస్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ ట్రై ఇట్ నౌ బటన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడింగ్ మొబైల్ ట్రాన్స్ అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని నేను డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత వండర్షేర్ ఇన్స్టాలింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఈ సెటప్ ప్రాసెస్ మూవ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ని అయితే మనం కంప్లీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇలాగైతే కనిపించేస్తుంది స్క్రీన్ అనేది. దీనిలో మనకు వాట్సాప్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి, ఫోన్ ట్రాన్స్ఫర్, బ్యాకప్ అని చెప్పేసి, రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది వాట్సాప్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ బటన్ ప్రెస్ చేసేస్తే ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది మళ్ళీ ఈ వాట్సాప్ ట్రాన్స్ఫర్ మెసేజెస్ అని ఉంది, బ్యాకప్ వాట్సాప్ మెసేజెస్ అని ఉంది. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్ వాట్సాప్ మెసేజ్ కాబట్టి దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు వీళ్ళు ఏం చేయమంటున్నారంటే దీన్ని కనెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. సో మనకు ఒక దిక్కు యూఎస్బీ కేబుల్ యూజ్ చేసి ఐఫోన్ని కనెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు, ఇంకొక దిక్కు మనకు ఆండ్రాయిడ్ ఫోన్ని కనెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. సో ఈ రెండింటిని అయితే నేను కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా దగ్గర ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఇంకొకటి ఐఓఎస్ డివైస్ ఉంది. ఈ రెండింటిని అయితే నేను కనెక్ట్ చేస్తాను. సో రెండు డివైస్ కూడా కనెక్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక పర్మిషన్ అలో చేయమని అడుగుతుంది. సో ఈ పర్మిషన్ అయితే మనము అలో చేయాల్సి ఉంటుంది ఐఫోన్లో. సో పర్మిషన్ అలో చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి పర్మిషన్ అలో చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మనం ట్రస్ట్ బటన్ ప్రెస్ చేసేసి మన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఐఫోన్ అయితే కనెక్ట్ అయిపోయింది, కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ కాలేదు. చూడండి, దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనము ఫోన్లో డెవలపర్ మోడ్స్ని అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడానికి మీకు కష్టం అనిపిస్తే ఇక్కడ మీరు ఇక్కడ వీళ్ళు ట్యూటోరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్యూటోరియల్ యూస్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. అంటే మీరు మీ మొబైల్ వర్షన్లోకి వెళ్ళేస్తే మీకు ఆ డెవలపర్ ఆప్షన్ అనేది అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ నా మొబైల్లో అయితే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దీన్ని ఎనేబుల్ చేయాలి, లేదా మీ మొబైల్ నెంబర్లో బిల్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని మీరు 7 times ట్యాప్ చేసినా సరే మీకు ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా వచ్చేసిన తర్వాత దీనిలో మనము యూఎస్బీ డీబగ్గింగ్ మోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎనేబుల్ చేస్తే అప్పుడు మనకు ఈ స్క్రీన్ పైన కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అనేది డిటెక్ట్ చేస్తాయి. దానికంటే ముందు మనం ఇలా పర్మిషన్ అలో చేయమని అడుగుతుంది. సో ఇలా నేను పర్మిషన్ అలో చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, 2 డివైజెస్ అనేవి కనెక్ట్ అయిపోయాయి. ఒకటి వచ్చేసి నాది ఐక్యూ డివైస్, ఇంకొకటి వచ్చేసి ఐఓఎస్ డివైస్. సో ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామనుకోండి, స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఇక్కడ వెరిఫై చేయమని అడుగుద్ది అన్నట్టు. సో మీరు దానికంటే ముందు మన స్క్రీన్ పైన ఏమైనా మెసేజెస్ వచ్చాయనుకోండి, వాటిని కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్లోకి కావాలన్నా కూడా ఇక్కడ ఫ్లిప్ బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసి మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే నాకు ఇది కరెక్టే అనిపించింది. ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చెకింగ్ వాట్సాప్ డేటా అని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ చార్ట్ని మిమ్మల్ని బ్యాకప్ తీసుకోమని అడుగుతుంది. సో ఇలా వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డేటా అనేది ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి అయితే ఇది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్, ఏమేమి దీన్ని బ్యాకప్ తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ మీకు మొత్తం డేటా అనేది రావడం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే ఇక్కడ కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డేటా అనేది ఐఫోన్లో నుంచి ఆండ్రాయిడ్లోకి, ఆండ్రాయిడ్లో నుంచి ఐఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, కొన్ని మెసేజెస్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో డేటాని ట్రాన్స్ఫర్ చేసే మెసేజెస్. సో దానికంటే ముందు ఇక్కడ ఇవన్నిటిని మనం యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. అంటే మళ్ళీ మనం ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్లోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం డేటాను అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా వీళ్ళది ఇంకొక యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్, వాట్సాపర్ అని చెప్పేసి, WUTSAPPR అని చెప్పేసి ఉంటుంది. సో ఇది వండర్షేర్ వాళ్ళకి సంబంధించింది. దీన్ని మీరు ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని మీరు సేమ్ టు సేమ్ మీరు కంప్యూటర్ అవసరం లేకుండా మీ దగ్గర ఓటీజీ కేబుల్ ఉంటుంది చూసారా, ఆ కేబుల్ తోటి మనం కనెక్ట్ చేసేసుకొని డేటాని ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి
ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇన్స్టాల్ చేసి ఓపెన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం లెట్ స్టార్ట్ బటన్ అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత సో మనం ఇందులో 2 ఫోన్స్ని ఓటీజీ కేబుల్ తోటి అయితే ఇక్కడ చూపించినట్టు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసేసుకొని అలో బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇలా మీరు డేటాని ఆండ్రాయిడ్లో నుంచి ఐఓఎస్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంపల్సరీ మీ డేటాని అయితే బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించినట్టు 2 మొబైల్స్ని ఓటీజీ కేబుల్ తోటి అయితే కనెక్ట్ చేసుకోండి. దాంతోపాటే మీరు ఇప్పుడు ఏ మొబైల్లో నుంచి అయితే డేటాను ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్లో నుంచి ఐఓఎస్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆండ్రాయిడ్లో ఉండే మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెటప్ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసేసారనుకోండి. సో నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అవుద్ది. దీనికోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇది ఓటీజీ కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. సో మీరు కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేస్తే ఆ డేటా అనేది అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.